వారి నోటి నిండా నవ్వు ఉండేను అని అంటాడు సార్. అయితే ఇప్పుడు నవ్వు అనేది సార్ ఇది ఒక జోక్ ద్వారానో లేదా అది చూసి నవ్వగలిగే ఒక సిచ్యువేషన్ ఉంటేనే కదా నవ్వు ఉంటుంది. అయితే ఎలా చూడాలి నోటి నుండి నవ్వు ఉండేను అని అంటే మొట్టమొదట హాస్యము వేరు, అపహాస్యము వేరు. ఓకే, అది చాలా పెద్ద సబ్జెక్ట్. అది అసలు మొట్టమొదటి విషయం, సృష్టిలో ఉండే ప్రాణులు అన్నీ ఆకలి, దప్పిక, పునరుత్పత్తి, నిద్ర ఇలాంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రక్రియలు, కాలకృత్యాలు అంటాం, ఇవన్నీ కలిగి ఉంటాయి. ఆహారం తినడము, వ్యర్థ పదార్థాలు విసర్జించడం అన్నిటికీ ఉంటాయి. కానీ నవ్వడము అనేది ఒక మనుష్య జాతికి మాత్రమే దేవుడిచ్చిన వరం. ఎందుకంటే మానవుడు ఒకడు మాత్రమే దేవుని పోలికలో సృష్టించబడ్డాడు. పాము నవ్వదు, సింహము నవ్వదు, ఒక కుక్క నవ్వదు, ఏ జంతువు ఏ పక్షి నవ్వదు. మిగతావన్నీ ఉంటాయి. ఆకలి, దప్పిక, అలసట, నిద్ర, తమ జాతిని పునరుత్పత్తి చేయడం అన్ని జంతువులకు, అన్ని ప్రాణులకు ఉంటాయి. చేపలకు ఉంటాయి, ఈవెన్ సూక్ష్మ క్రిములకు కూడా ఉంటాయి. కానీ ఏ జీవికి లేనటువంటి ఒక వరము మాట్లాడడం ఒకటి, తర్వాత నవ్వడం ఒకటి. ఈ రెండు నోటితోనే చేసేటటువంటి ప్రక్రియలు. బైబిల్లో మనకు తేటగా 2వ కీర్తనలో రాయబడింది, ఆకాశమందు ఆసీనుడగు వాడు అపహసించుచున్నాడు, నవ్వుచున్నాడు. సామెతలు 1వ అధ్యాయంలో కూడా మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను అని అంటాడు. దేవుడు నవ్వుతాడు. కనుక దేవుని పోలికలో సృష్టింపబడ్డటువంటి మనిషి కూడా నవ్వుతాడు. అయితే హాసము అంటే నవ్వు, హాస్యము అంటే నవ్వించున్నది, అపహాస్యము అంటే నవ్వకూడని సందర్భాలలో అసలు అయ్యో పాపం ఇలా జరిగిందా అని జాలిపడాల్సినప్పుడు అతన్ని చూసి నవ్వడం అపహాస్యం. అయితే భూమి మీద మనుషులు అపహాసకులు ఉంటారు. మరి దేవుడు కూడా ఒక్కొక్కప్పుడు మీకు అపాయం కలిగినప్పుడు నవ్వుతానన్నాడు. అది ప్రతీకారపు అపహాస్యం. నేను ఎన్ని రుజువులతో నా సత్యాన్ని నిరూపించినా మీరు నమ్మలేదు, నన్ను అవహేళన చేసి గేలి చేసి అవమానించారు. ఇప్పుడు అవమానం అయిపోయింది, మీకు అపాయం వచ్చేసింది, ప్రమాదం వచ్చింది, అగ్నిగుండంలో పడి కాలుతున్నారు. ఇప్పుడు తెలిసిందా మరి? అన్యాయంగా ఆలోచించి సత్యానికి విరోధంగా పోరాడితే ఏం జరుగుతుందో తెలిసిందా అని నేను నవ్వుతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అది మనకు సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అపహాస్యం అనే మాట కూడా ఉంది. మరి అపహాసకులు అనేవాళ్ళు భూమి మీద ఉన్నారు. దేవుడు అపహాస్యం చేయడం ఏంటి అంటే అది నవ్వదగినటువంటి సందర్భం కాదు, జాలిపడాల్సిన సందర్భం. కానీ ఈ బాధకు వాళ్ళు పొందిన శిక్షకు తగిన నేరం వాళ్ళు ముందే చేశారు. ఈ శిక్ష కూడా న్యాయమే అనిపించేటంత గొప్ప నేరం చేశారు. దేవునికి విరోధంగా, దేవుని సత్యానికి విరోధంగా మాట్లాడి అలా చేశారు. అందుచేత మరి అయ్యో ఇంత బాధలో ఉన్నారా మీరు అని దేవుడు జాలిపడడం బదులు నవ్వుతాడు, అపహాస్యం చేస్తాడు. 2వ కీర్తనలో కూడా 4వ వచనం, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఇలా ఎవరైతే దేవుని సత్యానికి విరోధంగా పనిచేస్తూ ఉంటారో వాళ్ళని చూసి ఆయన పై నుండి నవ్వుతాడట, అపహాస్యం కూడా చేస్తాడట. కాబట్టి నవ్వు అనేది మరి ఒక వినోదాత్మకమైనటువంటి ఆనందకరమైన విషయము, నవ్వు పుట్టించే విషయం అనేది
జరిగినప్పుడు నవ్వడం ఉంది, ఒక ప్రతీకారంగా నవ్వడం కూడా ఉంది. అది కూడా ఒక భాషే. బాగా జరిగింది నీకు ఇలాగే జరగాలని నవ్వడం. కనుక ఇది దేవుని పోలిక. దేవుడిలో ఇవన్నీ ఉన్నాయి కనుక మనుషులు కూడా ఉన్నాయి. ఓకే, మనం కూడా నవ్వు తెప్పించే సంగతులను గూర్చి మనం చెప్పుకోగానే మనకు అప్రయత్నంగా నవ్వు వచ్చేస్తుంది. మనిషిలో ఉండే నవరసాలలో హాస్యరసం కూడా ఒకటి. మరి రౌద్ర రసము, వీర రసము, కరుణ రసము, ప్రేమ రసము, భక్తి రసము, అలాగే ఈ హాస్య రసం కూడా ఒకటి. నవరసాల్లో ఇదొకటి. అంటే మానవ మనస్సుకు కలిగే భావోద్రేకాలలో 9 రకాల ప్రత్యేకమైన స్పందనలు ఉన్నాయి. అందులో ఒకటి హాస్యం కూడా. కాబట్టి ఆనందం కలిగినప్పుడు నవ్వుతాము, విచిత్రంగా జరగాలని అనుకున్నది జరగకుండా ఇంకొక రకంగా జరిగినప్పుడు మనం నవ్వుతాము. అలాగా తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంగళి షాప్లో, బార్బర్ షాప్లో బుంగమీసాలు ఉన్న వ్యక్తి షేవింగ్ చేయించుకుంటుంటే ఆ మంగళివాడు భయపడి ఒకవైపు మీసాన్ని తీసేశాడు అనుకోండి. అప్పుడు ఆ వ్యక్తి ఇక మిగిలిందైనా ఉంచుకుందాం, ఇది కూడా ఎందుకు తీయాలని దాన్ని అట్లాగే ఉంచుకొని ఇటుపక్క మీసం లేకుండా ఊళ్ళో తిరుగుతున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నవ్వుతారుగా జనాలు. తీసేస్తే మొత్తం తీసేయాలి, అది క్లీన్ షేవ్, అదొక అపియరెన్స్, అదొక గెటప్. మరి లేకుంటే మొత్తం పెంచుకోవాలి, తీస్తే మొత్తం తీయాలి, మొత్తం పెంచుకోవాలి. ఆ బార్బరు పొరపాటున సగం తీసేశాడు, ఇదెందుకు కష్టపడి పెంచుకున్నాను కదా, ఇదెందుకు తీయాలి, ఉండనీలే అనుకొని అట్లాగే ఊర్లో తిరుగుతుంటే చూసేవాడు నవ్వుతారుగా. అలాగే అట్లాంటి విచిత్రమైన సందర్భాలలో మరి హాస్యం అనేది ఉత్పత్తి అవుతుంది. ఆనందమైనప్పుడు నవ్వుతాము, ఇంకొకడు బాధపడడము న్యాయం అని మనకు అనిపించినప్పుడు అపహాస్యం చేస్తాము. ఇవన్నీ కూడా దేవునిలో ఉన్నాయి, విశ్వాసులు కూడా ఉంటాయి. కనుక నవ్వడం ఏమీ తప్పు కాదు. అయితే ఏది కూడా అతి అనేది సర్వత్రా వర్జించాలి. అతి సర్వత్ర వర్జయేత్ అని మన దేశంలో పెద్దలు చెప్పారు. అతి అనేది అన్ని రంగాలలో కూడా, అన్ని విషయాల్లో కూడా అతి అనే దాన్ని మనము విసర్జించాలి. భోజనం చేయడం మంచిది, అతిగా భోజనం చేయడం తిండిపోతుతనం, అది మంచిది కాదు. ఏదైనాను మరి ప్రతిదీ కూడా వ్యాయామమే ఉంది, లిమిటెడ్గా చేయాలి. అతిగా వ్యాయామం చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక కోపం రావాల్సిందే, కోపం అదుపులో ఉండాలి. అతి కోపం మంచిది కాదు. అలాగే అతిగా దాతృత్వం కూడా మంచిది కాదు. అపాత్ర దానం అనేది పంచమహాపాతకాల్లో ఒకటి. అపాత్ర దానం, అపాత్రుడికి అయోగ్యుడికి దానం ఎవరికి ఇస్తున్నావు? దానం చేయడమే కాదు, అది వాడు ఏం చేస్తాడో కూడా చూడాలి. కొంతమంది ఇప్పుడు మనం దానం చేస్తే తీసుకెళ్ళి శుభ్రంగా తాగి పడుకుంటారు. కనుక తాగుడును నువ్వు ప్రోత్సహించినట్టే కదా. కొంతమందికి ఏమో యోగ్యులైన వారికి దానం చేస్తే ఇంట్లోకి బియ్యము, చింతపండు, పప్పు కొనుక్కెళ్ళి భార్యాపిల్లలకు భోజనం పెడతాడు. కనుక దానగుణము మంచిదే, కానీ అతిగా అన్కంట్రోలబుల్గా ఉండొద్దు. ప్రేమ కూడా కంట్రోల్లో ఉండాలి, కోపము కంట్రోల్లో ఉండాలి. అన్ని విషయాలలో మనం పొదుపు అంటే ఒక మితానుభవం అంటారు దీన్ని. దైవజనుడు మితానుభవుడు అంటారు. నవ్వు కూడా అంతే. నవ్వడం, నవ్వించడం తప్పు కాదు, కానీ ప్రతిదాన్ని గూర్చి నవ్వడం, అన్నిటినీ జోక్గానే తీసుకోవడం, రక్షణను, పరిశుద్ధ జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని, సంస్కరణను, దిద్దుబాటును అన్నిటినీ నవ్వుల పాలు చేసేస్తూ ఉంటే వీడి బ్రతుకు నవ్వుల పాలు అయిపోతుంది. కనుక మనకు నవరసాల్లో ఒకటిగా హాస్యం కూడా ఉంది. నవ్వడం, నవ్వించడం అనే ఆ శక్తి దేవునిలో ఉంది, మనలో ఉంది. దాన్ని మనం పరిమితంగా వాడుకోవాలి. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక మహామేధావి
అన్నటువంటి మంచి కోట్స్, వాళ్ళ యొక్క సూక్తులు ఫేస్బుక్లో ఎవరో పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఒక భక్తుడు, ఒక ఆయన ఎవరో మేధావి ఒక ఆయన అన్నాడు ఏంటంటే, వెన్ యూ వాంట్ టు టెల్ ద ట్రూత్ మేక్ ద పీపుల్ లాఫ్, అదర్వైజ్ దే ఆర్ గోయింగ్ టు కిల్ యూ అన్నాడు. నన్ను చాలా ఆకర్షించింది ఆ మాట. ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని బోధించాలి, సత్యాన్ని ప్రకటించాలని తీర్మానించుకున్నావో, వినే వాళ్ళను కాస్త నవ్వించు, నవ్విస్తూ చెప్పాలి. నవ్వించకుండా స్ట్రైట్ అవే నీవు సీరియస్గా సత్యమే చెప్తే వాళ్ళందరూ వచ్చి మీద పడి నేను చంపేస్తారు అని అంటాడు. ఎందుకంటే సత్యాన్ని విన్నప్పుడు అసత్యంతో నిండిన ఈ లోకంలో మనుషుల మనసులు గాయపడతాయి. అప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది చాలా పనికొస్తుంది. బోధకుడు ప్రజలను కాస్తో కూస్తో నవ్వించాలి. ఆధ్యాత్మిక ధర్మ ప్రబోధకులు మాత్రమే కాదు, రాజకీయ ఉపన్యాసాలైనా, కాలేజెస్లో స్కూల్స్లో పాఠాలు చెప్పే టీచర్స్ లెక్చరర్స్ అయినా కాస్త హాస్యం జోడించి చెప్పాలి. కాస్త హాస్యం జోడించి చెబితే పాఠం బాగా బుర్రకెక్కుతుంది, జ్ఞాపకం ఉంటుంది. బోధ కానీ రాజకీయ ఉపన్యాసం కానీ. అలాగా అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా సంభాషణ చతురులు, హాస్య చతురులు. ఆయన ఎంత సీరియస్ టాపిక్ మాట్లాడుతూ కూడా స్థితప్రజ్ఞుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన సభలో నుండి ఎవరైనా ఆయన మీద దుర్భాషలాడినా సరే చిరునవ్వుతో వాళ్ళ మీద కూడా ఒక జోక్ చేసి సభను గొల్లున నవ్వించేవారు. అలాంటి ఒక సభలో నేను కూడా ఉన్నాను. ఖైరతాబాద్లో జరిగింది. వాజ్పేయి గారు అంటే ఇండియాలో టాప్ మోస్ట్ ఆరేటర్స్లో ఒకడు ఆయన. సో ఆయన ఒక మంచి, మనకందరికీ మంచి ఆదర్శ పురుషుడు ఈ విషయంలో, వక్తృత్వంలో. తల పండిన రాజకీయ నాయకుడు. మరి ఆయన తరం గతించిపోయింది కనుక నేను చాలామంది, ఇప్పుడు చార్లెస్ స్పర్జన్ గారు క్రైస్తవ ధర్మ ప్రబోధకుడు, ఆయన మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. మన ఆస్వాల్డ్ స్మిత్ గారికి చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేది. చక్కగా వాళ్ళు నవ్వుతూ నవ్విస్తూ చక్కగా దేవుని సత్యాన్ని బోధిస్తారు. నేను కూడా నేర్చుకున్నాను, సహజంగా రక్తంలో నాకు వచ్చింది. హాస్యప్రియుణ్ణి నేను. అయితే అతిగా నవ్వించొద్దు. ఆఖరిన ఒక మాట చెప్తాను. ఒక గొప్ప భక్తుడు ఒక మాట అన్నాడు, ప్రసంగాలు చేస్తూ నవ్వించడం మంచిదే, నవ్వించడం తప్పు కాదు, కానీ నవ్వించడం కంటే ప్రజలను ఏడిపించగలిగితే వాళ్ళకు నీవు ఎక్కువ మేలు చేసిన వాడివి అవుతావు అన్నాడు. ప్రసంగం విని వాళ్ళు నవ్వుతూ ఇంటికి వెళ్ళే కంటే కళ్ళ నిండా నీళ్లతో, హృదయంలో బాధ పశ్చాత్తాపంతో, మారు మనస్సు కలిగి దుఃఖముతో ఇంటికి వెళ్ళగలిగితే వాళ్ళు ధన్యులైపోతారు. యేసు ప్రభు వారు నవ్వువారు ధన్యులు అని చెప్పలేదు, దుఃఖపడువారు ధన్యులని చెప్పాడు. కాబట్టి హాస్యం ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ మనం పరిశుద్ధపరచబడుతున్నటువంటి ఆదాము పిల్లలము కనుక, విమోచింపబడుతూ ప్రాసెస్లో ఉన్న వాళ్ళం కాబట్టి మనకు నవ్వు కంటే హృదయ దుఃఖము ఎక్కువ మేలు చేస్తుంది. ఇర్మియా ఏడ్చే ప్రవక్త, వీపింగ్ ప్రాఫెట్, తెలివిగల స్త్రీలు, రోదనము చేసే స్త్రీలు అన్నాడు. దావీదు కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. నవ్వు అనేది తప్పు కాదు, అది తగు మోతాదులో ఉండాలి. అయితే దేన్ని మనం ద్వేషించొద్దు, అన్నీ తగు మోతాదులో ఉంటే మంచిది. ఎక్కువ భారము, ఎక్కువ భాగము, ఎక్కువ ప్రెషర్ అనేది ఎక్కడ పెట్టాలంటే మనం ప్రజలు తమ తప్పును గ్రహించి దుఃఖపడేటట్టు నడిపించాలి. అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ప్రతి బోధకుడు ప్రజలకు చాలా మేలు చేసిన వాడు అవుతాడు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.